హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆసరా పెన్షన్‌దారులైతే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కొత్త పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నారండి. సో, మొత్తానికి వచ్చేసి 24 తారీఖు ఈ రోజున వచ్చేసి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. మొత్తంగా మన తెలంగాణలో 3,00,000 మందికైతే గుడ్ న్యూస్ అనుకోవచ్చు. మొత్తంగా ఆసరా పెన్షన్ సంబంధించిన గతంలో హామీ ఇచ్చిన విధంగా రూ. 4,016 అలాగే రూ. 6,016 ఎప్పుడెప్పుడు విడుదల చేసి మన ఖాతాలో జమ అవుతాయని చాలామంది ఎదురు చూస్తున్న పెన్షన్దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు. హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే విడుదల అవుతున్నాయి కాబట్టి ఏ రోజు ఎంతమందికి డబ్బులైతే వస్తుంది, అలాగే ఈ మధ్య ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళకు కూడా వచ్చే అవకాశం అయితే ఉందా లేదా అని చాలామంది అయితే డౌట్ అయితే పడుతున్నారండి. సో, మొత్తానికి మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అదేవిధంగా కొంతమంది ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం వచ్చిన అప్పటి నుంచి వచ్చేసి ఈ డబ్బులైతే కల్పిస్తారేమో అని చాలామంది అనుకుంటున్నారు. సో, పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, మన జాబ్ అప్డేట్ ఛానల్‌కి అయితే కొత్తగా చూసే ఆసరా పెన్షన్‌దారులైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఫర్దర్‌గా మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. వీడియో నుంచి నా లైక్ అయితే ఇచ్చేసేయండి. సో, మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో 3,00,000 మంది ఆసరా పెన్షన్‌దారులు అయితే ఉన్న విషయం మనందరికీ తెలిసిందే కదా! సో, గతంలో హామీ ఇచ్చిన విధంగా 3,00,000లో ఎంతమందికైనా డబ్బులైతే వచ్చిందా అంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒక్కరికి కూడా డబ్బులైతే రాలేదండి. సో, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల డిసెంబర్ ఏదైతే ఉందో డిసెంబర్ పెన్షన్‌లో కొన్ని మార్పులైతే చేస్తున్నట్టు సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకి అసెంబ్లీలో చెప్పడం అయితే జరిగిందండి. సో, మొత్తానికి వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆసరా చేయూత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నారు. గత ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిందో ఆసరా పెన్షన్ దాన్నైతే రద్దు చేస్తూ దాని ప్లేస్‌లో ఆసరా చేయూత పథకం ద్వారా వృద్ధులకి, ఒంటరి మహిళలకేమో రూ. 4,016 వికలాంగులకి రూ. 6,016 మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చిందని మనకి ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి. సో, దీని గురించి ఆల్రెడీ సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖ వారికైతే చెప్పడం అయితే జరిగిందట. సో, నిధులు వాళ్ళు అయితే సమకూర్చుకున్న తర్వాత ఖాతాలో జమ చేస్తున్నా కూడా హామీ అయితే ఇచ్చారు. అదేవిధంగా కొంతమంది అధికారులు ఏర్పాటు చేసి ఈ ఆసరా చేయూత పథకం ద్వారా డబ్బులైతే రాబోతుంది కాబట్టి మళ్ళొకసారి వెరిఫై చేసుకోవాలని మనకి చెప్పడం అయితే జరిగిందండి. సో, వాళ్ళైతే వెరిఫై చేసుకున్న తర్వాత మనకి జనవరి 4వ తారీఖు లేదా 5వ తారీఖు రోజున వచ్చేసి ఆసరా పెన్షన్‌దారుల ఖాతాలో వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే వస్తున్నాయని మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి. సో, మొత్తానికి మీరైతే ఏదైతే అనుకుంటున్నారో ఆ డబ్బులైతే మీకైతే వచ్చేస్తున్నాయి కాబట్టి చాలామంది ఆసరా పెన్షన్‌దారులు ఈ న్యూస్ విన్న తర్వాత ఆనందంలో అయితే ఉంటారు. సో, అదే విధంగా ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుని ఉంటారో మీ పేరు అనేది పోర్టల్ ఎక్కిన తర్వాత మీకు అనేది వెరిఫై అయితే అయిపోతది. ఒకవేళ ఎక్కకపోతే మాత్రం దానికైతే వెరిఫై కాలేదని, ఎక్కిన వాళ్ళ పేరు ఏదైతే ఉందో వాళ్ళకు కూడా గతంలో హామీ ఇచ్చిన విధంగా వాళ్ళకు కూడా డబ్బులైతే రాబోతుందండి. సో, దీంట్లో అయితే ఎలాంటి మార్పులైతే లేదు. ఓకేనా? అలాగే చాలామంది ఏమనుకుంటున్నారు ఒకే ఇంట్లో ఇద్దరికి ఇస్తారా లేదని అడుగుతున్నారు. సో, నెక్స్ట్ వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనమైతే పూర్తిగా అయితే మాట్లాడుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి ఏందనేది మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?